సార్ 'కల్కి' సినిమాకి 'కల్కి పీఠాధిపతి' లీగల్ నోటీసులు పంపారు. అయితే ఈ లీగల్ నోటీసుల గురించి మీరేమంటారు సార్? అంటే కరెక్టే అంటారా లీగల్ నోటీసులు ఇవ్వడం? దాన్ని సమర్థించడమ్మా. సినిమాని సినిమాలా చూడాలి. అంతేగాని ఆయన ఎందుకని అనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు ఆయన 'కల్కి పీఠాధిపతి' కరెక్టే, కానీ ఆయన ఎందుకు అనుకుంటున్నాడు అది యథార్థ కాదని? సినిమా బాగుండడం కోసం కర్ణుడు పాత్ర తీసుకుంటారు, సినిమా బాగా టచ్ అవ్వడం కోసం కుంతీదేవి పాత్ర తీసుకుంటారు. లేదు కుంతి ఎలా చేయలేదు, లేదు కర్ణుడు ఎలా చేయలేదంటే దాన్ని సొసలైజ్ చేస్తున్నాడు. బహుశా దీనికి డిస్క్లైమర్ కూడా పెట్టే ఉంటారు, పెట్టారు కదా. డిస్క్లైమర్ చూడకుండా మాట్లాడితే ఎలాగవుద్ది? ఇప్పుడు ఇంత టాప్ రేంజ్కి వెళ్ళిందంటే ఆయన ఒక్కడికి తప్ప ఆ భావన ఇంకెవరికి కలగలేదా? 1000 కోట్లు వసూలు చేస్తుందంటే 1000 కోట్ల మంది కూడా అంటే ఇంతమంది ఇన్ని కోట్ల మంది కూడా సమర్థిస్తున్నట్టే కదా. అందువల్ల మరి నాకెందుకో ఆ భావన కరెక్ట్ కాదు. సినిమాని సినిమా అలా దయచేసి చూడండి. సినిమా ఉధృతంగా వెళ్ళి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తాలూకు స్థాయిని పెంచే పరిస్థితిలో మీరు ఇలాంటి విషం జల్లే ప్రయోగాలు చేయకండి. అందులో ఆయన ఒక మాట మాట్లాడారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఇలా మీరు కాలక్షేపం చేయడానికి వాడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అన్నారు. మీరేమంటారు? సనాతన ధర్మాన్ని మంట కలిపేస్తున్నారండి. ఈ దేశం అంతా కళ్ళు మూసుకున్నారా వీళ్ళు? సినిమాల్లోనే కనిపించాయి సనాతన ధర్మాలు. ఏదో అందంగా కథ అల్లుకున్నాడు, ఆ కథనేమో అందరూ ఆదరించారు. సరైన పాత్రధారులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా దీన్ని సహకరించారు. ఈ తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు వైభవం ప్రపంచం అంతా ప్రాకింది. ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? రామాయణాలన్నీ ఒకలా ఉన్నాయా? భారతాలన్నీ ఒకలా ఉన్నాయా? దీని మీద పరిశోధన చేసి చెప్పబోయే బాగుంటుంది. భారతంలో ఉన్న లోపాన్ని చెప్పండి, భారతంలో ఉన్న చిన్న కథల మాట ఏమిటో చెప్పండి, రామాయణ మర్మాల గురించి చెప్పండి. మీ అనుభవం మాకు ఉపయోగపడుతుంది. అరే సినిమాలో ఏదో వాళ్ళు జనాకర్షణీయంగా పాత్రలను తీర్చిదిద్దుకొని చేసినట్టయితే మీతో సంబంధం ఏమిటి? అందుకే కదా డిస్క్లైమర్లో నాకు తెలిసిన సమాచారం మేరకు నేను ఏదో చెప్తున్నానని చెప్పుకుంటారు. వాళ్ళు విధేయతగా ప్రార్థిస్తారు. మీరు వచ్చి ఖండన చేయడం ఏంటి? మీరు శాసించడం ఏంటి? సినిమానే చూడాలండి. మాల పిల్లలు ఆ రోజు మాలలందరూ కూడా సపోర్ట్ చేసి చేయబట్టి సరిపోయింది. మా మాల పిల్ల మాలను చేస్తామంటే ఎలాగవుద్ది? గొల్లభామ సినిమాని గొల్లలందరూ ఎదురు తిరిగి థియేటర్లు పగలు కొడితే ఎలాగవుతుంది? అది సినిమాలో చూశారు, రైతు బిడ్డ సినిమాలో చూశారు. అంతేగాని సినిమాలో చూడకుండా దాని మూలాలకు పోతే ఎలాగవుతుంది? మూలాలు మాకు అవసరం లేదండి, వినోదం మాకు కావాలండి. మీ సినిమా చూడగలుగుతున్నామా లేదా మాకు కావాలండి. మంచి సినిమా చెడ్డ సినిమా కావాలండి. సక్సెస్ఫుల్ సినిమా ఫెయిల్యూర్ సినిమా మాకు కావాలండి. సక్సెస్ఫుల్ సినిమా అంటే మా ఇంటిల్లు పాది 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఫ్యామిలీ అంతా హాయిగా ఎంజాయ్ చేసి మంచి సినిమా, మంచి కాస్ట్లీ సినిమా చూసామని తృప్తితో వస్తామండి. ఇది మీరు ఇలాగ ఆలోచించారు, కానీ నోటీసులు ఇచ్చారు. సో వాట్? ఏమవుతుంది? అది చెప్తాడు. నాకు తోచిన వరకు ఇది సినిమా అంటే అది అంటే క్రియేటివ్ జాబ్. అది ఫిక్షన్లా చూడండి. నేను రామాయణం చేస్తున్నావు అని చెప్పలేదే. నిన్న కాక మొన్న ఆదిపురుష సినిమానేమో ఆవిడ చెడగొట్టేసారి పట్టుకొని. అప్పుడు మాట్లాడచ్చు కదా, ఒరే నీ వల్ల సినిమాలో 500 కోట్లు నష్టం అయిపోయిందిరా అని పూర్తిగా ఏదో చిన్న భిన్నంగా మొత్తం అందులో లోపాలన్నీ తీసి వాడేం తెలుసుకుంటాడు కదా. మనమేం తెలుసుకుంటా? రామాయణం ఫెయిల్ అయిపోయింది కనుక ఎవరికి అది పట్టించుకోరు కదా. అయినప్పుడు కూడా 500 కోట్లు కలెక్ట్ చేసింది ఆదిపురుష. చెప్తానన్నమాట. సంబంధిత చిత్రాలు, సంబంధిత వ్యవహారాల గురించి మీరు మాట్లాడండి. అంతేగాని ఉధృతంగా తన స్థాయిని పెంచుకుంటూ ఎదిగిపోతున్న సినిమాల గురించి మీరు ఎవరూ మాట్లాడొద్దు. నోటీసులు ఇచ్చారు, వారు అటెండ్ అవుతారు, వాళ్ళు సమాధానం చెప్తారు. కాదంటే ఇదంతా అప్పుడు కొంతమంది మనోభావాల్ని మార్చుకుంటారు. ఒరే సినిమా అంతా ఏదో కుక్కుడు స్టోరీ అట్రా, అందులో యథార్థం లేదట అన్నారు. యథార్థం ఉందని మీరు నమ్మట్టే సినిమా ఆదరించారు. మీ నమ్మకాన్ని కానీ వాళ్ళు పొందగలేకపోయినట్టయితే సినిమా డెఫినెట్గా ఫెయిల్ అవుద్ది.
అసలు ఎందుకు అంటారు ఒక సినిమాని సినిమా లాగా చూడలేకపోతున్నారు? ఈవెన్ పీఠాధిపతులు లాంటి వాళ్ళు కూడా అసలు ఆయన ఆ సినిమా చూసారో లేదో కూడా తెలియదు, కానీ ఆయన డైరెక్ట్ గా అందరికీ నోటీసులు ఇచ్చారు. అంటే సహజంగా వీళ్ళు ఎలా చేస్తారని కాదు కానీ సహజంగా సినిమాలు మంచి ఉధృతంగా ఆడుతున్నప్పుడు ఎవరో వస్తారు, ఆ కథ నా కథే అంటాడు, నోటీస్ ఇస్తాడు, వెళ్తారు కోర్టుకి, బాబు ఏదో డెబరేజ్ ఏం కావాలో చెప్పంటే 10 కోట్లు కావాలంటాడు, 10 కోట్లు ఇస్తారు. అంటే వీళ్ళు అలా చేస్తారని కాదు, సహజంగా గొడవలు పెట్టే వాళ్ళందరూ అలా చేస్తారంటున్నాను. అంటే అంతకు మించి ఏముంటుంది? ఇప్పుడు సినిమాను మార్చి తీయలేరు కదా. ఒకవేళ కల్కి 2 మీ ఇష్ట ప్రకారం చేస్తామని చెప్పినట్టయితే, వాళ్ళు చెప్పిన కథ నచ్చినట్టయితే, వీళ్ళు సినిమా తీసినట్టయితే, వీళ్ళు లాభాలు వచ్చినట్టయితే, అప్పుడు వాళ్ళకి ఏదో కొంత ఇస్తారు. తటస్థంగా మీకు ఏం కావాలంటే 1 కోటి 2 కోట్లు కావాలి అంటే వీళ్ళు ఇస్తారన్నమాట. అందుకోసం తప్ప దీంట్లో ఏముంది, వేరే ఏముంది, కారణాలు ఏమి ఉండవు, డబ్బుల కోసమే. అంటే ఈ మిగతా గొడవ పెట్టేవాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు నాకు తెలిసి చెప్తున్నాను. ఈయన ఏం ఆశించి ఈ కేసు వేసి ఉండొచ్చు? ఏం ఆశించి కాదు, అది వాళ్ళంటూ ఒకరు ఉన్నారని వాళ్ళ ఊరికి బయటికి తెలియాలని ఒకటి, రెండోది బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కనుక నెక్స్ట్ కోర్టులు తేల్చుకున్నప్పుడు కోర్టు వరకు మీరు వెళ్తే, లేదా నేరుగా వెళ్ళిపోతారు. ఎందుకని బాబు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ మీరు శాసించకూడదని చెప్తారు, ఏదో ముడుపు చెల్లించుకుంటారు, వాళ్ళకి ఇష్టమైతే ఒప్పుకుంటారు, అంతే. బేరసారాల కోసమే చేస్తారు అందరూ. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు. మంచి వాళ్ళైతే ఒక దండం, చెడ్డ వాళ్ళైతే చెప్తాం, బాబు ఈ సినిమాకి మీకు సంబంధాలు లేవురా అని చెప్తాం. అంటే ఇప్పుడు కావాలనే సక్సెస్ అయింది కాబట్టే మూవీ, అందుకే ఇప్పుడు కేసులు వస్తున్నాయి, కానీ ఒకవేళ ఇది ఫ్లాప్ అయ్యింటే దీని జోలికి రాకపోతుండే అంటారా? అంతేనమ్మా, డబ్బున్నోడిని అడుగుతాడమ్మా. ఇప్పుడు ఏదో పొరపాటు మాట్లాడాడు, పెద్ద మంచి ఒక 3 కోట్ల కారు కింద పడిపోయాడు, ఎవడో పట్టేస్తారు, పట్టుకొని 3 కోట్లు అంటే కనీసం 1 కోటైనా ఇవ్వకపోతుండ, కనీసం 50 లక్షలైనా ఇవ్వకపోతుండే అనుకుంటాడు. ఆడు మామూలు డొక్కు కారు పెట్రోల్ వేయించుకొని డబ్బులు లేక అరకొర పెట్రోల్ వేయించుకొని గుద్దాడు అనుకోండి,